నమస్కారం అండి. నా పేరు కరణ్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ మధ్య మళ్ళీ జనం ఇంకా డౌట్స్ పోలే. ఇంకా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, పూర్వీకుల ఆస్తిలో మా అమ్మాయి వివాహం 30 ఏళ్ళు 40 ఏళ్ళైంది, మళ్ళీ ఇంకా వాటాలు అడుగుతున్నారు సార్, మమ్మల్ని ఏం చేయమంటారు అని నిన్న ఏలూరు నుంచి ఒక ఆయన క్లయింట్ కాల్ చేశాడు నాకు. నేను క్లియర్ కట్గా చెప్పా, గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే, పూర్వీకుల ఆస్తి అంటే ముత్తాత, తాత, కొడుకు, మనవడు, మనవరాలు అనుకోండి. పూర్వీకుల ఆస్తులో ఒక 10 ఎకరాల భూమి ఉందనుకోండి, ఆ ముత్తాత, తాతయ్య వాళ్ళిద్దరు అందరూ కూడా వాటాలు పంచేసుకొని, పార్టిషన్ చేసుకొని, ఆ తర్వాత ఎవరి భాగాలు వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరికి ఎట్టి ఇబ్బంది ఉండదు. ఏదైనప్పుడు కూడా పూర్వీకుల ఆస్తిలో అమ్మాయికి వివాహం అయినా, అమ్మాయికి వివాహం అవ్వకపోయినా, పూర్వీకుల ఆస్తిలో మటుకు గుర్తుపెట్టుకొని వాళ్ళకి వాటా వస్తుంది, వాళ్ళకి షేర్ వస్తుంది. నంబర్ 1. నంబర్ 2, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. తండ్రి సంపాదించిన ఆస్తి ఉందనుకుందాం. తండ్రి సంపాదించిన ఆస్తిలో తండ్రి బ్రతుకుండగా ఆయన ఆస్తిని ఎవరికైనా షేర్ ఇచ్చుకోవచ్చు. కొడుకైనా, కూతురికైనా, బయట వాళ్ళకైనా ఇచ్చుకునే అధికారం ఆయనకే ఉన్నది అని చాలా సార్లు చెప్పే వీడియో. ఒకవేళ గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ పాయింట్, తండ్రి మరణిస్తే తండ్రిలో ఉన్న ఆస్తిని ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ లాగా భార్య అది ఒకటి సంపాదించుకోవాలి. ఒకవేళ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అయితే డైరెక్ట్ గా సమీప మున్సిపల్ ఆఫీస్ లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక అప్లికేషన్ లాగా ఇస్తారు, విఆర్ఓ గాని. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తండ్రి యొక్క డెత్ సర్టిఫికేట్, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆధార్ కార్డులు, ఆ తండ్రి యొక్క డెత్ సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక అఫిడవిట్ లాగా తయారు చేయాలి. అఫిడవిట్ లో భార్య, నేను సో అండ్ సో, నా భర్త సో అండ్ సో, ఏ రెసిడెంట్ సో అండ్ సో, ఏజ్, వయసు అన్ని బ్లా బ్లా రాసేసి ఒక స్టేట్మెంట్ లాగా ఒక పేరు, ఆ అమ్మాయి ఆవిడ పేరు, తర్వాత ఆమె యొక్క ఆధార్ కార్డు, ఆమె యొక్క వయస్సు. పిల్లవాడైతే పిల్లవాడు పేరు, తండ్రి లేట్ సో అండ్ సో, ఆధార్ నెంబర్, ఏజ్, డాటర్ పేరు, ఆధార్ కార్డ్ నెంబర్, ఏజ్, ఇద్దరు ముగ్గురు ఎంతమంది స్టేట్మెంట్ లాగా తయారు చేసి కింద ఆవిడ డిపోనెంట్ లాగా, నేను ఎటువంటి ఏ ఫాల్స్ చేయట్లేదు, ఏ చేసిన నేనే పనిషబుల్ అని చెప్పి ఒక డిక్లరేషన్ లాగా ఇస్తే, అఫిడవిట్ లా తయారు చేసి లెటర్ లాగా వాళ్ళకి ఇస్తే, విఆర్ఓకి ఇస్తే, విఆర్ఓ పరిశీలించిన తర్వాత విఆర్ఓ పర్సనల్ గా వెరిఫికేషన్ ఇంటికి వెళ్తాడు. వెరిఫికేషన్ ఇంటికి వెళ్ళి అసలు ఈయనకి ఆస్తి ఉందా లేదా అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి త్వరగా ఇచ్చేస్తారు, టైం తీసుకుంటారు. మామూలుగా చెప్పాలంటే 45 days టైం పడుతుంది. ఒక ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ రావడానికి 45 days పడుతుంది. ఇలా చేసుకోవాలి. ఇవన్నీ కూడా కమ్స్ అండర్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలోనే. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో అయితే వాటాలు డైరెక్ట్ గా ఆఖరి వాడు కూడా, మనవడు, మనవరాలు, ముని మనవరాలకు కూడా వాటాలు వస్తాయి. వాళ్ళకి వివాహం అయినా అవ్వకపోయినా అమ్మాయిలకు కూడా వాటాలు వస్తాయి. మళ్ళీ మళ్ళీ చాలా మంది డౌట్లు, పెళ్లి అయిపోయింది సార్, 30 ఏళ్ళు అయిపోయింది, మాకు ఈ పెళ్ళప్పుడే కట్నాలన్నీ ఇచ్చేసాం, పసుపు కుంకుమ అన్ని ఇచ్చేసాము, అయినా అడుగుతున్నారు అంటే కుదరదు. ఖచ్చితంగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే వాటా వస్తుంది. ఈ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ తండ్రి గారిని మరణిస్తే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో వాళ్ళు కూడా వాళ్ళు వాటాలు వాళ్ళు పంచుకునే అధికారం, భార్య తరపున ఎవరి వాటాలు వాళ్ళకి వస్తాయి. దాంట్లో ఏమీ లేదు. నమస్కారం.